హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లావణ్య వేమ్లా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. టుడే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకెందుకు ఆలస్యం, థంబ్నెయిల్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది. ట్రిప్లో ఫస్ట్ డే గురించి అయితే మీకు ట్రావెల్ వ్లాగ్ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మా ఇంట్లో పూజ విధానం అలాగే నాకు జరిగిన సంఘటనల గురించి అయితే ఈ ట్రిప్లో అయితే వివరిస్తాను ఫ్రెండ్స్. నాకైతే థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల కాస్త వాయిస్ అనేది చేంజ్ అయింది. మీరు మాత్రం అడ్జస్ట్ చేసుకోవాల్సిందే నా వాయిస్ చూసి. ఇప్పుడైతే నేను పూజా రూమ్ మొత్తం శుభ్రం చేసుకొని ముగ్గురమ్మలు కొలువై ఉన్న శ్రీచక్రం కోసం అయితే నేను పసుపుతో అలికిన స్థానంలో అష్టదళ పద్మం వేసుకొని శ్రీచక్రాన్ని అయితే కూర్చోబెడతాను ఫ్రెండ్స్. మొదటగా వేస్తా అష్టదళ పద్మం మీద అక్షంతలు అయితే నేను తలపై వేసుకొని ఆ ప్రదేశాన్ని అంతా క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. టుడే వీడియోలో అయితే దక్షిణ కాశీ యాత్ర వెళ్తున్నామని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు కాశీ నుంచి తీసుకొచ్చిన గంగనైతే చూపిస్తాను. ఇదైతే మేము 2 years నుంచి పూజలో పెట్టి పూజిస్తున్నాము. ఇందులో గంగ ఉందా లేదనేది ఇప్పుడు చూద్దాం. ఈ గంగనైతే మేము రామేశ్వరం వెళ్ళిన తర్వాత రామేశ్వరంలోనైతే మేము శివుడి అభిషేకానికి అయితే దీన్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం, దీన్ని ఓపెన్ చేసి అభిషేకానికి యూజ్ చేసి తర్వాత మనము రామేశ్వరం నదిలో ఒక ఇసుకను తీసుకొని ఒక లింగంగా తయారు చేసి దానిపై మనము ఈ వాటర్తో అయితే అభిషేకిస్తాము. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూస్తున్నాను, ఇందులో వాటర్ ఉన్నాయో లేదో చూసేద్దాము. ఇవైతే కాశీలో తీసుకుని వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, 2 ప్యాకెట్స్ ఉన్నాయి. దీంట్లో వాటర్ లాగా ఉన్నాయి, కాకపోతే ఇవి రాగి బౌల్స్ కదా. ఇది ప్యాకెట్స్ అనేది కొద్దిగా చిల్లుం పట్టాయి, అయినా పర్లేదు. వీటిని కవర్లో తీసుకెళ్లి ప్యాక్ చేసి నేను రామేశ్వరంలోనైతే శివయ్య అభిషేకానికి అలాగే ఇసుక శివయ్యకి పూజించడానికి అయితే యూజ్ చేస్తాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసేసి ట్రావెల్ వ్లాగ్. అలాగే ఫస్ట్ రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి బస్సు అయితే బయలుదేరుతుంది. మీకు ఈరోజు వీడియోలో ఈ విశేషాలన్నీ చూపిస్తాను. న్యూ ఇయర్స్ అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మేము రామేశ్వరం నుంచి ఇసుకను తీసుకొని వచ్చి ఇంట్లో ఉంచుకొని ఆ ఇసుకనైతే మేము కాశీలోనైతే లింగంగా తయారు చేసి కాశీ నదిలో అయితే మేము ఆ ఇసుకని కలిపేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అక్కడ నుంచి తీర్థం తీసుకొని వచ్చి రామేశ్వరంలో కలుపుతున్నాము. కాశీకి వెళ్ళొచ్చిన విశేషాలు కూడా ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఛానల్లో వీడియోస్ అన్ని చూసి ఎలా ఉన్నాయో మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో షేర్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి న్యూ ఇయర్స్ అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుళ్ళ ప్రతిమలను శుభ్రం చేసుకోవడానికి ముందుగా పట్టి ఉంచిన ట్యాప్ వాటర్లో కొద్దిగా పసుపు వేసుకొని గంగా 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 అని 3 సార్లు గంగాదేవిని తలుచుకొని ఆ వాటర్లో అయితే నేను దేవుళ్ళ ప్రతిమలను అయితే శుభ్రం చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ విధంగా చేయడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. తర్వాత ఆసనం మీద కొద్దిగా పసుపు వేసి ఆ ఆసనం అంతా అలంకరించుకుంటాను. అష్టదళ పద్మం వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి నేనైతే రెడీ చేసిన తర్వాత పూజా గది మొత్తం శుభ్రం చేసుకొని ఈ విధంగా అయితే పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్. అన్ని వీడియోస్లోనూ పూజ చేసే విధానం చెప్పాను, కానీ అష్టదళం పద్మం వేసుకుని సరైన పద్ధతిని అయితే నేను చూపించలేదు. అందుకే నేనైతే ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. అష్టదళ పద్మం మనము డబ్బా ప్రింట్లు అలా వస్తాయి కదా ఫ్రెండ్స్, అవి తీసుకొని అయితే అస్సలు వేయకూడదు. ఈ అష్టాచమ్మ ముగ్గు కానివ్వండి, అష్టదళ పద్మం కానివ్వండి, కుబేర ముగ్గు కానివ్వండి, శంకు చక్రాలు కానివ్వండి, స్టార్ ముగ్గు కానివ్వండి, దేవుడికి సంబంధించిన ఎలాంటి ముగ్గునైనా మనము పసుపుతో కలిపిన వరిపిండితో కానీ లేకపోతే విభూది పండుతో కానీ చెరిగిపోకుండా చాలా రోజులు ఉండాలి అంటే విభూతి పండుతో కానీ మనం వేసుకోవచ్చు. మనము ముగ్గుని చాక్పీస్ని అయితే ఉపయోగించకూడదు, ఎందుకంటే అందులో దేవుడికి ఉండే ఆసనం శక్తి అనేది తగ్గుతుంది. అలాంటివి మనం వాడి ముగ్గు వేసుకున్నట్లయితే కనుక చాలామంది ఇప్పుడు రెడీమేడ్ ప్రింట్లు వచ్చేస్తున్నాయని వాటిని వేసి వాటిపైన దేవుడి ప్రతిమలను అయితే కూర్చోబెడతారు. కానీ కంపల్సరీగా దేవుడి గదిలో ఏదో ఒక మూలకి కంపల్సరీగా ముగ్గు అయితే వేసుకోవాలి. అష్టదళ పద్మం అంటే తామర పువ్వుకు చిహ్నం ఫ్రెండ్స్. ఇందులో సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి కొలువై ఉంటారు. అలాంటి శ్రీచక్రం కింద మనం ఈ విధంగా అష్టదళ పద్మం వేసుకొని ఆసనం తయారు చేసి మనము దేవుడి ప్రతిమలను అయితే ఉంచినట్లయితే కనుక మన ఇంటికి ఎంతో శోభదాయకం. ఈ విధంగా చేయడం ఎంతమందికి నచ్చింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా
నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అష్టదళ పద్మం వేసుకోవడం అయిపోయిన తర్వాత నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు దక్షిణ కాశీ యాత్ర వెళ్తున్నాం కాబట్టి దేవుళ్ళకి ఈరోజు నైవేద్యం పెట్టి పూజ జరుపుకొని వెళ్తాం ఫ్రెండ్స్. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ విధంగా నేనైతే దేవుడి ప్రతిమలన్నింటినీ శుభ్రం చేసుకున్నాను. నేను పితాంబరి అలాగే డిష్ డ్రాప్స్ యూజ్ చేసి దేవుడి ప్రతిమలను అయితే శుభ్రం చేసుకుంటాను ఫ్రెండ్స్. విగ్రహాలను అయితే కింద పెట్టకూడదు, వాటిలో ఉండే శక్తి అయితే తగ్గిపోతుంది. కాబట్టి విగ్రహాలను ఉంచడానికి ఏదో ఒక పాత్ర కానీ ప్లేట్ కానీ తీసుకొని క్లీన్ చేసి ఉంచుకొని మనమైతే ఆసనం కోసం చిన్న పీట లాంటిది ఉపయోగించి విగ్రహాలను ఉంచి మనమైతే పూజించాలి. ఈరోజు మేము ట్రిప్కి వెళ్తే మళ్ళీ 8 days 10 days వరకు ఇంటికైతే తిరిగి రాము కాబట్టి నైవేద్యంలో కొద్దిగా పొడి ధాన్యాన్ని అయితే ఉంచినట్లయితే మనము పూజ చేయని దోషం అయితే మనకి కలగదంట ఫ్రెండ్స్. నేను యూట్యూబ్లో ప్రవచనాల్లో విన్నాను. అందుకే నైవేద్యంలో బెల్లము అలాగే కందిపప్పు బియ్యాన్ని అయితే నైవేద్యంగా పెట్టి వెళ్తున్నాను. మార్నింగ్ టిఫిన్లోనైతే దోశ వేసాను ఫ్రెండ్స్. ఈ దోశ బ్యాటర్ అయితే 2 days కింద ప్రిపేర్ చేసింది. ఒకరోజు గుంత పొంగనాలు వేసాను, ఒకరోజు సట్టు దోశ వేసాను. 3rd day ఈరోజు ట్రావెల్ కాబట్టి ఇంకా మిగిలింది ఈరోజు టిఫిన్ చేసుకొని తినేసి బయలుదేరదామని ఈరోజైతే మార్నింగ్ టిఫిన్లో దోశ ప్రిపేర్ చేశాను. ఈ దోశ బ్యాటర్ కాస్త తక్కువగా ఉండడం వల్ల ఇందులో అయితే బియ్యం పిండి మిక్స్ చేశాను రాత్రి. అందుకే ఇవి కొద్దిగా మందంగా వస్తున్నాయి దోశలు అయితే. ఈ ఆయిల్ చూసి ఏ ఆయిల్ అని భయపడకండి ఫ్రెండ్స్. ఇది రాత్రి ట్రావెల్కి వెళ్ళడానికి బొరుగుల మిక్చర్ తయారు చేశాను కదా, అందులో మిగిలిన నూనెను వంపి ఒక బాక్స్లో పెట్టుకున్నాను. దాన్నే నేను దోశ ప్రిపరేషన్కి ఉపయోగించాను. అందుకే అది ఎల్లో కలర్లో కనిపిస్తుంది మీకు. బాయ్ చెప్తున్నాను ఇక్కడ అందరికీ. బయలుదేరే ముందు నేను ఈ విధంగా అయితే అన్నీ సర్దుకున్నానా లేదా చెక్ చేసుకొని బ్లూటూత్, ఇయర్ ఫోన్స్, చార్జరు, పవర్ బ్యాంకు, స్పీకర్ అలాగే ట్రిప్కి వెళ్ళేటప్పుడు మనకి వామిటింగ్ సెన్సేషన్ ఉంటే కనుక నేను ట్యాబ్లెట్స్ ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకుంటాను. అవి ట్యాబ్లెట్స్ వేసుకున్నా సరే నాకైతే వామిటింగ్ అలాగే అవుతుంది. ఎందుకో నాకైతే అర్థం కాదు ఫ్రెండ్స్. ఈరోజైతే మా రాయచూర్లో తిరంగ్ ర్యాలీ అని జరుగుతుంది. మార్నింగ్ 10 o'clock మేము రెడీ అయితే మేము 12 o'clock అయితే బస్ స్టాండ్కి చేరుకున్నాము. ఎక్కువ ట్రాఫిక్ ఉంది, రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి. అందుకే ఈరోజు బస్ స్టాండ్కి అయితే లేట్గా వెళ్ళాము. 2 hours అయితే మేమైతే వెయిట్ చేసాము. లాస్ట్ ఫైనలీ అయితే బయలుదేరుతున్నాము. మాధవరం బ్రిడ్జ్ మీద నుంచి మంత్రాలయం అయితే బయలుదేరుతున్నాము. మా ట్రావెల్ బస్ అనేది మంత్రాలయం నుంచి స్టార్ట్ అవుతుంది. కర్నూలు నుండి వస్తుంది అది బస్ అయితే. కర్ణాటక స్టేట్కి రావడానికి వాళ్ళు పర్మిట్ అనేది ఎక్కువ ఛార్జ్ చేయాలంట, మనీ అనేది. అందుకే మంత్రాలయం దగ్గరికి వస్తాము. మంత్రాలయంలో అయితే మీరు వచ్చి బస్సు ఎక్కాలని చెప్పారు ఫ్రెండ్స్. వేరే ఊళ్ళ నుంచి అయితే అందరూ బయలుదేరి ఇక్కడే గ్యాదర్ అయ్యి మేమైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఆఫ్టర్నూన్ అయితే మేము వెళ్ళేసరికి ఇక్కడ తిరంగ్ ర్యాలీ వల్ల మాకైతే జర్నీ లేట్ అయింది కదా, రాఘవేంద్ర స్వామి దర్శనం అయితే కాలేదు. 2:30 లోపు అయితే మేము ఆరవేశ క్షేత్రానికి అయితే చేరుకున్నాము. దర్శనం బంద్ ఉంది కాబట్టి మేమైతే భోజనానికి వెళ్ళి భోజనం చేసాము. లంచ్లో అయితే అన్ని పదార్థాలు చాలా చక్కగా వడ్డించారు. రూమ్కి వెళ్ళి అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేమైతే రాఘవేంద్ర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అందరూ కమ్యూనిటీ మెంబర్స్, టోటల్ మెంబర్స్ కలిసి 54 మెంబర్స్ అయితే మా జర్నీ. ఈ అంతమందితో కలిసి మేము ట్రావెల్ చేయబోతున్నాము. ఆల్మోస్ట్ ఆల్ ఒక 22 ఫ్యామిలీస్ కలిసి మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. అందరం కలిసి రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకొని అక్కడ నుంచి బయలుదేరి మార్గ మధ్యంలో అందరికీ కమ్యూనిటీ వాళ్ళకి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం బట్టలు అయితే తీసుకొని వచ్చాం కదా ఫ్రెండ్స్. వాళ్ళందరికీ అంటే భార్యకు శారీ అలాగే భర్తకి పంచా బనియన్ కండువా అయితే డిస్ట్రిబ్యూట్ చేసాము. దర్శనం అయితే ఈవినింగ్ చాలా బాగా జరిగింది. రష్ అయితే చాలా తక్కువగానే ఉంది, అంత ఎక్కువ రష్ అనిపించలేదు. ఆరాధన ఉత్సవాలు అయితే చూసినట్లయితే కనుక ఈ ప్రదేశం మొత్తం కిక్కిరిసిపోతుంది ఫ్రెండ్స్. ఫుల్ రష్గా ఉంటుంది. ఈ న్యూ లుక్కి టెంపుల్ అయితే ఒక 6 years బ్యాకే రెడీ చేశారు.
టెంపుల్ గురించి ఇంకా 2 వీడియోస్ అయితే కమింగ్ అప్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ట్రావెల్ ట్రిప్ వీడియోస్ కూడా ఒక 14-15 వీడియోలు అయితే లాంగ్ వీడియోస్గా సెట్ చేశాను. ప్రతి ఒక్క ఊర్లో ఏ విధంగా వెళ్ళాము, ఏ విధంగా మా జర్నీ సాగింది, మేము ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము, మాకు ఎంత ఖర్చు అయింది ఆ రోజు అనేది అన్ని విషయాలు మీరు రాబోయే వీడియోలో అయితే చూసేద్దరు ఫ్రెండ్స్. ఇక్కడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళడానికి ఫోన్ అయితే అలో లేదు. మాంచాలమ్మ దేవి దర్శనం చేసుకున్న తర్వాత రాఘవేంద్ర స్వామి దర్శనానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, జెంట్స్ అయితే కనుక షర్టు బనియన్ వేసుకోకూడదు, వాళ్ళకైతే అలో లేదు. అందుకే జెంట్స్ అందరూ పంచ కండువాలతో అయితే మనకు కనిపిస్తారు. ఇక్కడైతే మనము బయట వ్యూ అయితే చూసేయచ్చు ఫ్రెండ్స్. ఇంకా మిగిలిన కమ్యూనిటీ మెంబర్స్ అందరూ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ 1 by 1 అందరూ కలుస్తూ ఉన్నారు. అందరితో కలిసి ఈ విధంగా ఫొటోస్ సెల్ఫీస్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ రాత్రి ఒక చోట బస్ అయితే నిల్చోబెట్టి అందరికీ బట్టలు అనేది ఇస్తున్నారు. భార్యాభర్తకైతే 9 మెంబర్స్ అయితే పిల్లలు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ లెక్కబెట్టి ఇక్కడైతే బట్టలు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా మేము ప్రతి ట్రిప్లోనూ చేస్తాము. ఈసారి ప్రత్యేకంగా వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి బట్టలు అయితే డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈ విధంగా ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మా జర్నీ అయితే 14 hours అయితే సాగింది ఫ్రెండ్స్. నైట్ 6-7 o'clockకి భోజనం చేసుకొని బయలుదేరితే మార్నింగ్ 8 o'clock అయితే మేము కాణిపాకం అయితే చేరుకున్నాము. ఇది కాణిపాకం నియర్లో అయితే టీ కాఫీ తాగడానికి ఇక్కడైతే బస్సును అయితే నిల్చోబెట్టారు. నెక్స్ట్ అయితే కాణిపాకం వ్లాగ్ని అలాగే అరుణాచలం టెంపుల్, అరుణాచలం గిరి ప్రదక్షిణ ఈ 2 టెంపుల్స్ని అయితే మేము సెకండ్ డే ట్రిప్లో అయితే సందర్శించాం ఫ్రెండ్స్. ఇది కాణిపాకం అవుట్డోర్ వ్యూ. ఈ రోజు అయితే జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ డే ట్రిప్ ఎలా జరిగింది, సెకండ్ డే ఏ టెంపుల్స్ని సందర్శించామని నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.